నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఒకవైపు ప్రపంచంలో మహిళలు అన్ని రంగాల్లో దూసుకు వెళ్తున్నారు అని వింటున్నాం. ప్రతి రంగంలోనూ రాణిస్తున్నారు అని చెప్పుకుంటున్నారు. వ్యవసాయం నుంచి అంతరిక్షం వరకు మహిళలు పనిచేయని రంగం అంటూ లేదు. ఇష్టం వచ్చిన చదువుకోవడానికి, అభిరుచి ఉన్న శాఖలో పనిచేయడానికి అవకాశాలు మెండుగానే ఉన్నాయి. పైగా కొన్ని దేశాల్లో మహిళలకు రిజర్వేషన్ కూడా ఉంది. అంతేకాదు, ఎక్కువ దేశాల్లో మహిళల కోసం ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. ఆయా దేశాలు వాటి సామాజిక చారిత్రక పరిస్థితులను బట్టి ప్రత్యేక చట్టాలు చేసి మహిళల రక్షణ, భద్రత కోసం ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి. మన దేశం కూడా మహిళల కోసమే పనిచేస్తున్నట్లు చెప్పుకుంటుంది. కానీ నిత్యం అత్యాచారాలు, మహిళలపై పలు ప్రాంతాల్లో దాడులు జరుగుతూనే ఉన్నాయి. అసలు మహిళల పట్ల ప్రపంచ దృక్పథం ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఈ మధ్యకాలంలో వరల్డ్ బ్యాంక్ చేపట్టిన సర్వే ఫలితాలు తెలుసుకోవాల్సింది. అవేంటో ఈ కార్యక్రమం తర్వాత. నమస్తే. షాపింగ్ సర్గమలు కార్యక్రమానికి స్వాగతం. సకలు ఈనాడు మన షాపింగ్ సర్గమలు కార్యక్రమం సుమాజిగూడ రాజ్భవన్ రోడ్ లో ఉన్న నీల్కంత్ జ్యువెలర్స్ కి వచ్చేసింది. మనతో పాటు అనిల్ గారు ఉన్నారు. మరి మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ డిజైన్స్ ఏం చూపిస్తున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్తే అనిల్ గారు. నమస్తే అండి. మోస్ట్ వెల్కమ్ టు నీల్కంత్ జ్యువెలర్స్. థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో ఈరోజు మన సకల కొత్త కలెక్షన్ ఏం చూపిస్తున్నారు? అంటే టెంపుల్ సెట్స్ లో కొన్ని డిజైనర్ పీసెస్ వచ్చాయండి. అంటే నాట్ సో హెవీ, నాట్ సో లైట్ వెయిట్. సో అంటే అకేషనల్ వేర్ అలా ఒకేషనల్ వేరే. తర్వాత వచ్చేసి డిఫరెంట్ డిజైన్స్ అన్నమాట. అందులోనే భాగంగా నేను మీకు ఫస్ట్ ఈ బ్రాడ్ నెక్లెస్ ఒకటి చూపిస్తున్నాను. ఓకే. అంటే బ్రాడ్ నెక్లెస్ ఎందుకంటే ఇక్కడ మనం ఈ లాకెట్ చూస్తున్నాం కదా, ఈ లాకెట్ ని బేస్ చేసుకొని సైడ్ లో ఉన్న ఫ్రేమ్ ని అలా తయారు చేసాం అనమాట. ఓకే ఓకే, చాలా బాగుందండి. ఎందుకంటే ఇప్పుడు ఈ లాకెట్ అనేది సెంటర్ లో ఉన్నదన్నమాట. ముఖ్యంగా ఈ నెక్లెస్ కి అందం వచ్చింది మనకి లాకెట్ కారణంగా. ఈ లాకెట్ లో ఉన్న ఫ్లవర్ డిజైనింగ్, కుందన్ సెట్టింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా, అండ్ సైడ్ లో ఉన్న నక్షి వర్క్, దాన్ని బేస్ చేసుకుని దీన్ని ఇలా తయారు చేస్తాం అనమాట. ముఖ్యంగా దీంట్లో మనకు చెప్పుకోవడానికి ఎక్కువ ఏం లేదు మేడం, జస్ట్ ప్లెయిన్ గోల్డ్ బాల్స్ ఉన్నాయి అండ్ నక్షి ఫ్లవర్స్ వచ్చాయి. దట్స్ ఆల్. ముఖ్యంగా ఈ నెక్లెస్ కి అందం రావడానికి రెండు రీజన్స్ ఉన్నాయి. ఒకటి సెంటర్ లో ఉన్న లాకెట్, సెకండ్ వచ్చేసి ఈ గోల్డ్ బాల్స్. అవును, ఇక్కడ దాకా గోల్డ్ బాల్స్ రాలేదు. కరెక్ట్ గా పెండెంట్ స్టార్టింగ్ అయిన ఎగ్జాక్ట్లీ అక్కడ మాత్రమే ఎక్కువ బాల్స్ వచ్చినాయి. అవునండి. ఈ నెక్లెస్ లో మనకు అందరు రావడానికి రెండు రీజన్స్ ఉన్నాయండి. ఒకటి ఈ లాకెట్, సెకండ్ వచ్చేసి ఈ గోల్డ్ బాల్స్, ఈ గుత్తులు ఉన్నాయి కదా, ఆ కారణంగా వచ్చాయి. హాఫ్ నుంచి కూడా స్టార్ట్ అయినాయి కదా ఇవన్నీ, చాలా బాగున్నాయండి. అండ్ సెకండ్ వచ్చేసి ఇప్పుడు ఈ నక్షి వర్క్ చూస్తున్నారు మేడం, ఈ నక్షి వర్క్ మ్యాచింగ్ లోనే ఇక్కడ ఇయర్ రింగ్స్ లో కూడా మీన్స్ జుమ్కీ ఉన్నది కదా, ఈ జుమ్కీలో కూడా సేమ్ నక్షి వర్క్ మనం చూడొచ్చు. ఇదంతా ఏం వర్క్ అండి? ఇది దీన్ని మామూలుగా అయితే మేము ఫిలిగ్రీ వర్క్ అని పిలుస్తుంటాం. ఫిలి వర్క్ అంటే మనకి మామూలుగా ఈ డిజైన్ లోపలనే ఇలా మనకి జాలీ స్టైల్ వస్తుంది అనమాట, కొంచెం ఓపెన్ స్టైల్ ఉంటుంది అనమాట. దాన్ని ఫిలిగ్రీ వర్క్ అని పిలుస్తుంటారు అన్నమాట. చాలా బాగుందండి. ఇది మీడియం సైజ్ లో వచ్చింది కదండి? మీడియం సైజ్ లో వచ్చింది అండ్ వెయిట్ కూడా మీడియం అనమాట. ఓకే, ఎంత వెయిట్ వస్తుంది? 100 grams లో ఉందండి. 100 grams లో. చాలా బాగుందండి. మీరు చెప్పిన టెంపుల్ వర్క్ అన్నట్టు దాని తగ్గట్టుగా ట్రెడిషనల్ గా ఉంది. అలాంటి కాస్ట్యూమ్స్ మీద అయితే చాలా బాగుంది, చాలా బాగుంటుంది. సెకండరీ వచ్చేసి ఏంటంటే ఇది మామూలుగా జస్ట్ క్లోజ్ టు నెక్ వస్తుంది. అంటే మామూలుగా లాంగ్ కాకుండా అండ్ టూ షార్ట్ కాకుండా చోకర్ లా కాకుండా క్లోజ్ టు నెక్ వస్తుందండి. ఓకే, చాలా బాగుందండి. ఇంకా వెరైటీస్ నెక్స్ట్ సెట్ నేను మీకు ఇది టెంపుల్ లోనే ఇంకో డిజైన్ చూపిస్తున్నాను. దీంట్లో ఏంటంటే రెండు వైపులా మనకి వర్క్మెన్షిప్ కొంచెం డిఫరెంట్ ఉంది. ఇప్పుడు ఇటువైపు మనకి ఇంకొక డిజైన్ ఉంది, అటువైపు వేరే డిజైన్ ఉంది. డిఫరెంట్ గా ఉంది. ఇక్కడనైతేనేమో మామూలుగా ప్లెయిన్ వర్క్ ఇచ్చాము, నక్షి పీసెస్ వచ్చాయి, పైన వచ్చేసి పర్ల్స్ వచ్చాయి అండ్ సెంటర్ లో వచ్చేసి రూబీస్ అండ్ సీజెడ్ కాంబినేషన్. ఇటువైపు అయితేనేమో పికాక్ వచ్చింది ఇట్ సైడ్. సో ఇదంతా డిజైనింగ్ ఏంటండి ఈ వర్క్ అంతా? ఇది పికాక్, ఇది పికాక్ వర్క్ వచ్చింది. పికాక్ వచ్చేసి ఈ ఫెదర్స్ మొత్తం ఇటువైపు ఈ లాకెట్ హాఫ్ ఆఫ్ ద లాకెట్ మనకి పికాక్ ఫెదర్స్ తోనే కవర్ అయిపోయింది. అంటే ఫెదర్స్ ఎక్కడైతే అయిపోయాయో అక్కడ మామూలుగా ఒక చిన్న స్టోన్ వర్క్ తీసుకున్నాం అనమాట. ఆ స్టోన్ వర్క్ తర్వాత మళ్ళీ టెంపుల్ వర్క్ కంటిన్యూషన్ తీసుకుని కింద హ్యాంగింగ్స్ లో వచ్చేసి గోల్డ్ బాల్స్ తీసుకున్నాం అనమాట. అండ్ సేమ్ ఇలాంటి వర్క్ మెన్షిప్ అండ్ మీన్స్ ఈ టెంపుల్ వర్క్ మెన్షిప్, జాలీ వర్క్ మెన్షిప్ యాజ్ ఇట్ ఈస్ మనం ఇక్కడ ఇయర్ రింగ్స్ లో కూడా చూడొచ్చు. కానీ ఇయర్ రింగ్స్ అంటే కొంచెం చిన్న భిన్నంగా పైన కమ్మలు వచ్చేసి లక్ష్మీదేవి అండ్ కింది పార్ట్ వచ్చేసి అంటే మామూలుగా జుమ్కీస్ కానీ ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా, అది వచ్చేసి చాంద్బాలి స్టైల్లో ఉందన్నమాట. అండ్ హ్యాంగింగ్ లో వచ్చేసి ఫ్రెష్ వాటర్ పర్ల్స్ ఇక్కడ యూజ్ చేస్తాం అనమాట. చాలా బాగుందండి. ఎంత వెయిట్ లో వస్తుందంట? ఇది కూడా 100 grams లో ఉందండి. 100 grams. చాలా బాగుందండి. ఇంకా వెరైటీస్
నెక్స్ట్ సెట్ నేను మీకు టెంపుల్ కలెక్షన్ లోనే ఇంకో బ్యూటిఫుల్ డిజైన్ చూపిస్తున్నాను మేడం. దీంట్లో ఏంటంటే మామూలుగా ఇదివరకు మనం చూసిన నెక్లెస్ లో మనకి కొంచెం పార్ట్ లోనే మనకి గోల్డ్ బాల్స్ గుర్తులు వచ్చాయి. దీంట్లో అలా కాకుండా మొత్తం పై వరకు ఉన్నాయి అనమాట. మొత్తం పై వరకు అండ్ ఒకటే సైజ్ అనమాట. మామూలుగా ఏంటంటే పై నుండి కింది వరకు అసెండింగ్ టు డిసెండింగ్ మనం ఆర్డర్ లో మనం తయారు చేస్తాం. పెద్ద నుండి చిన్నగా, చిన్న నుంచి పెద్దగా చేస్తుంటాం. కానీ దీంట్లో అలా కాదనమాట. మొత్తం అన్ని ఒకే సైజ్ లో ఉన్నాయి. ఇన్నర్ అవుటర్ రెండు వైపులా కూడా ప్లెయిన్ గోల్డ్ బాల్స్ వచ్చాయి. సెంటర్ లో కూడా గోల్డ్ బాల్స్ ఉన్నాయి. కానీ గోల్డ్ బాల్స్ అనేది గుత్తు రూపంలో ఉందన్నమాట. గుత్తు రూపంలో చిన్న చిన్నగా. అవునండి. రెండు వైపులా కూడా సేమ్ వర్క్మెన్షిప్ అండ్ సెంటర్ లో వచ్చేసి బ్యూటిఫుల్ లాకెట్ ఉంది. చాలా డిఫరెంట్ గా ఉందండి. డిఫరెంట్ గా ఉంది. కంప్లీట్ టెంపుల్ వర్క్. దీంట్లో మామూలుగా స్టోన్ అనేది చాలా తక్కువ మాత్రంలోనే మనం యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ వచ్చేసి మామూలుగా ఫ్లవర్ చూస్తున్నారు కదా, ఈ ఫ్లవర్ మొత్తం వచ్చేసి మామూలుగా రెడ్, వైట్ అండ్ గ్రీన్ కుందన్స్ లో పెట్టామన్నమాట. అండ్ సేమ్ ఇలాంటి ఈ నక్షి వర్క్ చూస్తున్నారు కదా, ఈ నక్షి వర్క్ మనం ఇక్కడ ఇయర్ రింగ్ లో కూడా సేమ్ వర్క్మెన్షిప్ మనకు కనబడుతుంది. కమ్మల దగ్గర లక్ష్మీదేవి వచ్చింది. అవునండి. ఇక్కడ కమ్మ రూపంలోనేమో మామూలుగా లక్ష్మీదేవి లాకెట్, ఆ తర్వాతనేమో ఈ జుమ్కి, ఈ రెండు జుమ్కీలు ఉన్నాయి కదా, ఈ వర్క్మెన్షిప్ కి ఈ వర్క్మెన్షిప్ కి పర్ఫెక్ట్ గా మనకి మ్యాచ్ అవుతుంది. ఓకే, చాలా బాగుంది. మీరు చెప్పినట్లుగా స్టోన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువ యూజ్ చేస్తాం. చాలా తక్కువగానే యూజ్ చేస్తాము. అండ్ మల్టిపుల్ యూసేజ్ అనమాట. ఇది జస్ట్ మనము ఒక నెక్లెస్ లాగా మీన్స్ ఇదైతే మామూలుగా ఈ లెంత్ యాజ్ ఇట్ ఈస్ గా 3/4 ఉంది. అలా కాకుండా మామూలుగా 3/4 లోనే ఇప్పుడు 3/4 నెక్లెస్ కావాలంటే అలా వాడుకోవచ్చు. అండ్ దీన్ని ఇటువైపు నుండి మనం దీన్ని ఓపెన్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నుండి మనకి లింక్స్ ఉన్నాయి కదా, ఇది ఇక్కడ వైర్ ఉందన్నమాట. ఈ వైర్ నుండి దీన్ని డిస్కనెక్ట్ చేస్తే ఇక్కడ ఈ లూప్స్ చూస్తున్నారు. ఈ లూప్స్ లో నుంచి చైన్ పాస్ చేస్తే యాజ్ ఎ లాకెట్ కూడా మనం పెట్టుకోవడానికి బాగుంటుంది. డిటాచబుల్ అండ్ వెయిట్ పరంగా మీరు బిలీవ్ చేయరు, జస్ట్ 105 grams లో ఉంది మొత్తం. 105 grams కంప్లీట్ సెట్ అండి. ఎందుకంటే అంత తక్కువ వెయిట్ లో వచ్చింది. నేను చూస్తే కొంచెం ఎక్కువ వెయిట్ ఏమో అనుకున్నాను. ఎందుకంటే కంప్లీట్ గా మీరు యూజ్ చేసినంత కూడా ఈ గోల్డ్ బాల్స్ కానీ అదంతా కూడా హాలో బాల్స్, ఇవన్నీ హాలో బాల్స్, సాలిడ్ కాదు. హాలో బాల్స్ అన్నమాట. ఆ కారణంతో మనకి ఇది లైట్ వెయిట్ లో వచ్చింది. అండ్ జుమ్కి కూడా మామూలుగా ఇంత పెద్దగా ఉంది కదా, అది కూడా హాలోనే ఉంది. అంటే షీట్ అనేది ఎక్కువ మనం మందంగా వాడలేదు, నామినల్ వాడామన్నమాట. ఓకే, సో వెయిట్ కొంచెం తగ్గించాం. చాలా బాగుందండి. ఇంకా వెరైటీస్ ఇది ఒక గ్రాండ్ పీస్. అవును, సో దూరం నుంచి చూస్తే లుక్ వైజ్ చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. మామూలుగా మనం ఓల్డ్ మూవీస్ చూస్తుంటాం. అవునవును, అందులోపల మామూలు రాజులు గానీ లేదంటే రాజమాతలు గారు వేసుకుంటారు. అలాంటి నెక్లెస్ సేమ్ అలాంటి మోడల్ వచ్చింది. నిజంగా సేమ్ అంటే బ్రాడ్ ఉంటుంది. అంటే ఎక్కువ డిజైన్ కూడా ఉండదు, జస్ట్ పికాక్స్ యూస్ చేసాం అనమాట. ఇక్కడ వచ్చేసి చిన్న పికాక్స్ ఉన్నాయి, తర్వాత వచ్చేసి పెద్ద పికాక్స్ వచ్చాయి. సెంటర్ లో వచ్చేసి ఒక బ్యూటిఫుల్ ఇక్కడ మనకి ఫ్లవర్ ఉంది. ఫ్లవర్ వచ్చింది. అవును, మామూలుగా అవి మనకి అన్కట్స్ లాగా ఉన్నాయి. అది సీజెట్స్. అది అన్ని సీజెడ్. సో చూడండి, అన్కట్ అనిపిస్తుంది. అన్కట్స్ లాగా అపియరెన్స్ ఉంటుంది, బట్ దే ఆర్ నాట్ అన్కట్స్. అది జస్ట్ మనకి. ఇంకో విషయం దీంట్లో మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఇది నెక్లెస్ చూస్తున్నారు కదా, ఇది మల్టిపుల్ యూసేజ్. ఎందుకంటే ఇప్పుడు మీరు నెక్లెస్ రూపంలో చూస్తున్నారు, ఇక్కడ నుండి మనం ఇది డిస్కనెక్ట్ చేసేస్తే ఇది ఒక లాకెట్ లా కూడా వేసుకోవచ్చు. సో ఇది మామూలుగా ఏదైనా చైన్ కానీ ఏదైనా ఇన్సర్ట్ చేస్తే ఇక్కడ ఛాన్స్ ఉంది కదా, అవునా, ఇక్కడ లింక్ ఉంది కదా, సో దీని నుంచి మనకి ఒక చైన్ పాస్ అవుతుంది. అలా పెట్టొచ్చు. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ మనం దీన్ని సాల్డరింగ్ చేసాం, అదర్వైజ్ ఇదే క్లిప్ యాజ్ అ జడబిల్ కూడా పెట్టుకోవడానికి వస్తుంది. అలా అనమాట. ఇక్కడ పైన వచ్చేసి వైర్ ఉంది. ఈ వైర్ అనేది నెక్లెస్ లో యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ లింక్ చూస్తున్నారు కదా కింద బాటమ్ లో, ఈ లింక్ లోపల మనం దాన్ని అటాచ్ చేసేస్తే నెక్లెస్ తో కూడా పెట్టుకోవచ్చు. దాంతో ఇలా యాజ్ ఇట్ ఈస్ గా కూడా నెక్లెస్ పెట్టొచ్చు. అండ్ ఈ లాకెట్ ని కూడా దీని లోపల మనం అటాచ్ చేసుకోవచ్చు. అలా అనమాట. ఓకే, చాలా బాగుందండి. అండ్ ఇది వెయిట్ కూడా మామూలుగా ఏంటంటే వేరే నెక్లెస్ కాకుండా ఇది కొంచెం మనకి హెవీ వెయిట్ వస్తుంది అనమాట. హెవీ వెయిట్ ఎందుకంటే డిజైనింగ్ అంతా కూడా చాలా గ్రాండ్ గా ఉంది కదా, మీరు చెప్పినట్లు గ్రాండ్ గా ఉంది. అండ్ ఈ బ్రాడ్నెస్ కి తగ్గట్టుగా లాకెట్ కూడా అలా మనం ప్రిపేర్ చేయాలి. అవును, దీనికి తగ్గట్టుగా మనం లాకెట్ చేస్తేనే నెక్లెస్ కూడా మనకి ఎక్కువగా హైలైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇది బ్రాడ్ గా ఉంది కాబట్టి దాని లాకెట్ కూడా పెద్దగా ఉండాలి, గ్రాండ్ గా ఉండాలి. అండ్ వెయిట్ పరంగా ఇది మామూలుగా 170 grams లో ఉందండి. 170 grams. చాలా బాగుందండి. చాలా సింపుల్ గా ఉంది. ఇదంతా కూడా చాలా బ్రాడ్ గా వచ్చింది లుక్ వైజ్ కూడా. చాలా బాగుంది. సో తక్కువ వెయిట్ లోనే చాలా మంచి డిజైనర్ కలెక్షన్ మా సర్కిల్ పరిచయం చేశారు. ధన్యవాదాలండి. మోస్ట్ వెల్కమ్. పేద దేశం ధనిక దేశం అనే తేడా లేకుండా ప్రపంచ బ్యాంకు 173 దేశాల్లోని ఆర్థిక వ్యవస్థల గురించి సర్వే చేపట్టింది. ఆ సర్వేలో మహిళల అణిచివేత పలు దేశాల్లో ఎంత దారుణంగా ఉందో తేలింది. కొన్ని దేశాల్లో మహిళలు ఇష్టం వచ్చిన ఉద్యోగం చేయడానికి వీల్లేదు. మరికొన్ని దేశాల్లో కొన్ని ఉద్యోగాలు చేయడానికి స్త్రీలు అనర్హులు. మరికొన్ని దేశాల్లో గృహహింసను అణిచివేసే చట్టాలే లేవు. కొన్ని దేశాల్లో వెల్లడైన నిజాల ప్రకారం స్త్రీ బయటకు వెళ్లి ఉద్యోగం చేయాలంటే భర్త అనుమతి తప్పనిసరి. మన దేశంలో కూడా బయటకు చెప్పకపోయినా చాలామంది మహిళలు పెళ్లి తర్వాత భర్త వద్దంటే ఉద్యోగాన్ని మానేస్తున్నారు. పిల్లల ఆలనా పాలన, అత్తమామల బాధ్యతల్ని చేపడుతున్నారు. అసలు స్త్రీల ఆర్థిక స్వావలంబన కోసం ఒక్క చట్టం కూడా ఏ దేశంలోనూ లేదు. సరే,
మరిన్ని నిజాలు చెప్పుకునే ముందు ఈ కార్యక్రమం చూసేద్దాం. నమస్కారం, మీ సఖి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు న్యాయవాది శ్రీమతి పార్వతి గారు. సక్కులు రాసిన సమస్యలకి చక్కటి సలహాలు సూచనలు ఇస్తున్నారు. మరికొన్ని విషయాలు ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం పార్వతి గారు. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను. ఒక సఖి తన సమస్య మన కార్యక్రమానికి రాసింది, చదవమంటారు? చదవండి. నమస్కారం, నా పేరు శ్వేత. నేను రాజమండ్రి నుంచి రాస్తున్నాను. మా వివాహమై 3 సంవత్సరాలైంది. 2 సంవత్సరాల నుండి మా మధ్య మౌనం రాజ్యమేలుతోంది. తీవ్రంగా మనస్తాపానికి లోనై ఇబ్బంది పడుతున్నాను. మేడం, ఈ కారణంగా విడాకులు తీసుకోవచ్చా? ఇది హింస అవుతుందా? చట్టం ఏం చెప్తుంది? ఓకే అమ్మా, ప్రాబ్లం అర్థమైంది. ఈ సఖి ముందేం చేయాలంటే, అసలు మౌనం రాజ్యం వెళ్తుందని చెప్పారు కదా, మౌనానికి కారణాలు ఏంటో కనుక్కోవాలి. ఎందుకు ఆ రకంగా మౌనంగా ఉన్నారు, మరి ఏమేం చేసింది, అదనేమంటున్నారని కనుక్కోవాలి. బహుశా కనుక్కున్న తర్వాతనే ఆడ పాపం ఒక డెసిషన్కి వచ్చి మళ్ళీ డౌట్ వచ్చింది, దీనివల్ల విడాకులు తీసుకోవచ్చా, విడాకులు తీసుకోవడానికి ఒక గ్రౌండ్ అవుతుందా కాదని చెప్పేసి. ఎనీహౌ మనం ఈరోజు హింస గురించి సక్కులకు అవగాహన కలిగిద్దాము. మానసిక హింస అంటే ఏంటి, శారీరక హింస అంటే ఏంటనే విషయం గురించి. జనరల్గా మనము సర్వే చేసుకుంటే ఇటీవల కాలంలో విడాకులు తీసుకునేటటువంటి జంటల సంఖ్య ఎక్కువైపోతుంది. మరి ఎందుకు వీళ్ళందరూ విడాకులు తీసుకుంటున్నారు అని మనం ఆలోచిస్తే చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావడం ఒకటి, ఒకరి పట్ల ఒకరికి ప్రాపర్ అండర్స్టాండింగ్ లేకపోవడం ఒకటి, జంట మధ్య కంపాటబిలిటీ లేకపోవడం ఒకటి, చిన్న ఈగో ప్రాబ్లం ఒకటి, అట్లాగే చెప్పేటటువంటి వాళ్ళు లేకపోవడం, జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ అన్నది లేని కదా లేకపోవడం ఒకటి, తర్వాత ఈ ఐటీ జాబ్స్ వల్ల కలిసి ఉండేటటువంటి టైం అనేది వీళ్ళకి దొరకడం లేదు ఒకటి. ఇవన్నీ వచ్చేసరికి కొంత చాలా చేంజ్ వచ్చింది అన్నమాట సమాజంలో, చేంజ్ వచ్చింది. ఇంకొకటి ఏంటంటే మహిళలు కూడా ఇటీవల కాలంలో చూస్తే ఒక మంచి వ్యక్తిత్వాన్ని వాళ్ళు నిర్మాణం చేసుకున్నారని చెప్పక తప్పదది. వాళ్ళ ఆత్మగౌరవానికి ఏమాత్రం భంగం కలిగినా కూడా ఎందుకు మనము మన ఇంత వాల్యుబుల్ లైఫ్ వేస్ట్ చేసుకోవాలని చెప్పేసి అనేటటువంటి భావన. అంటే ఇది ఒక రకంగా చూస్తే ఇది మనం ఆహ్వానించదగ్గ పరిణామంగానే భావించవచ్చు. కాకపోతే విడాకులు తీసుకుంటే ముందు అన్ని కూడా ఆలోచించుకోవాలన్నమాట. ఎనీహౌ దాని గురించి మనకు కన్సిలేషన్ ఉంది, రీకన్సిలేషన్ ఉంది, దర్ ఈస్ డిఫరెంట్ ఆస్పెక్ట్. మరి అసలు హిందూ వివాహ చట్టం సెక్షన్ 13 అనుసరించి విడాకులు తీసుకోవాలి. ఎవరైనా జంటలు కోర్టును ఆశ్రయించి మాకు విడాకులు ఇవ్వండి అంటే ఏ కోర్టు వాళ్ళు కూడా విడాకులు ఇవ్వరు. మరి ఎందుకు విడాకులు కోరుకుంటున్నారు? మరి వివాహం ఎన్ని సంవత్సరాలు అయింది, మన సంవత్సరం లోపల మాకు విడాకులు కావాలన్నా కూడా ఏ కోర్టు వాళ్ళు విడాకులు జారీ చేయరు. దానికి తగినటువంటి చట్టాన్ని అనుసరించి మనం పోవాలి. ఆ కారణాలు ఏంటో చూసుకోవాలి. ఆ విడాకులు వచ్చేటటువంటి కారణాలలో మీ కారణము కుదురుతుందా, కలుస్తుందా లేదా చూసుకోవాలి. ఆ కారణాన్ని ప్రూవ్ చేసుకునేటటువంటి బాధ్యత వీళ్ళపైనే ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ కూడా కోర్టు వారి ముందు ప్రొడ్యూస్ చేసుకోవాలి. కాబట్టి సెక్షన్ 13 ఏం చెప్తుందంటే, ఎవరైనా జంట విడాకులు తీసుకోవాలంటే చూపించవలసినటువంటి కారణాలు లేకుంటే గ్రౌండ్స్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. దీంట్లో మొట్టమొదటి గ్రౌండ్ ఏంటంటే, భార్య కానీ భర్త కానీ వేరే పరాయి వ్యక్తులతో స్వచ్ఛందంగా లైంగిక సంబంధాలు ఏర్పరచుకుంటే దాన్ని అనుసరించి విడాకులు తీసుకోవచ్చు. అంటే మనం చెప్పుకోవాలంటే అడల్టరీ అనమాట, ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ స్వచ్ఛందంగా ఎవరైనా ఏర్పరచుకుంటే ఇది ఇద్దరికి వర్తిస్తుంది, భార్య కానీ భర్త కానీ. ఆ గ్రౌండ్ను పరంగా అది ఆధారం చేసుకుని కోర్టును ఆశ్రయించి విడాకులు తీసుకోవచ్చు. ఓకే, అయితే మన సఖీ సమస్య చూసుకుంటే తను చెప్తుంది 2 సంవత్సరాల నుంచి మౌనం రాజ్యమేలుతుంది అని చెప్పేసి అంది. అంటే 2 సంవత్సరాల నుంచి తను మౌనంగా అంటే ఎంత తను మనోవ్యాధానికి గురై ఉంటుంది, అంటే విడాకుల వరకు వచ్చిందంటే ఎంత వరకు తను సఫర్ అయి ఉంటుంది. అంటే తనకి సమస్యకి ఎలా అంటే పరిష్కారం ఎలా? పరిష్కారం చెప్దాము. ఎందుకంటే ఆవిడ చాలా ప్రయత్నాలు చేసింటారు, మన ప్రయత్నాలు చేసి ఇంకా ఆఖరి ప్రయత్నంగానే మన సఖీకి వాళ్ళ లెటర్ రాసుకున్నట్టు అర్థమవుతుంది. కాబట్టి కారణాలు చూపించాలి. మరి ఈ సఖి చెప్పినటువంటి మౌనం అనేది కారణం అవుతుందా కాదా మనం డిస్కస్ చేసుకుంటున్నాము. ఇంకా కొంతమంది విడాకులు తీసుకోవాలంటే ఏంటంటే 2 సంవత్సరాలు భార్య భర్తను కానీ భర్త భార్యను కానీ వదిలిపెట్టేసి జీవిస్తున్నట్లయితే, అంటే విడాకుల పిటిషన్ దాఖలు చేసే నాటికి 2 ఏళ్ల నుండి వారు వేరే వేరే జీవిస్తూ ఉన్నట్లయితే, అవిచ్ఛిన్నంగా విడివిడిగా ఉంటే దాన్ని డిజర్షన్ గ్రౌండ్ లేక త్యజించడం అని చెప్పేసి అనుకుంటారు. ఆ గ్రౌండ్ ప్రకారం ఆ గ్రౌండ్ను ఆశ్రయించి గత 2 ఏళ్ల నుండి నా భర్త లేక నా భార్య నన్ను వదిలేసి జీవిస్తున్నాడు, నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా రావట్లేదు, నన్ను తీసుకుని పోవట్లేదు, లేకుంటే నా దగ్గరికి రావట్లేదు, ఈ డిజర్షన్ గ్రౌండ్ను ఉపయోగించుకొని ఆధారం చేసుకుని నాకు విడాకులు ఇవ్వండి అని చెప్పేసి అడగవచ్చు. అది 2వ గ్రౌండ్.
తర్వాత ఇంకొక గ్రౌండ్ ఏంటంటే ఇటీవల కాలంలో అంటువ్యాధులు చాలా ఎక్కువైపోతున్నాయి, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉండి ఒకరికొకరికి వచ్చేటటువంటి కండిషన్ ఉండి ఇందాక డిస్కస్ చేసుకుంటే HIV పాజిటివ్లు, సిఫిలిస్లు, గనేరియాలు ఇవన్నీ కూడా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అనమాట. ఇవి ఉన్నప్పుడు విడాకులు తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇష్టం లేకుండా మతం మార్చుకోవడం. సపోజ్ కపుల్ ఉన్నారనుకున్నాము, ఆ భర్త హిందూ మతం నుంచి వేరే మతంలోకి వెళ్ళిపోయాడు అనుకోండి, భార్యకి అది ఇష్టం లేదు. భార్యకి ఇష్టం ఉంటే ఏం ప్రాబ్లం లేదు. ఇష్టం లేకుండా వెళ్ళిపోయినప్పుడు నాకు ఇష్టం లేకుండా మతం మార్చుకున్నావు కాబట్టి నాకు విడాకులు కావాలి, నీతో కలిసి జీవించలేనని చెప్పేసి ఆ కారణంగా విడాకులు తీసుకోవచ్చు. ఇదొకటి. ఇంకొకటి, కొంతమంది సన్యాసిస్తూ ఉంటారు. మాకు ఈ సంసారంతో ఏమి సంబంధం లేదని చెప్పేసి భార్యను, పిల్లలను, సమాజాన్ని అందరిని వదిలిపెట్టేసి వెళ్ళి వాళ్ళు తపస్సు చేసుకోనికో లేదా ఆశ్రమాలకో వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇంకా కుటుంబంతో భవబంధాలు తెంచుకున్నారని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఆ కారణంగా విడాకులు తీసుకోవచ్చు. మరి మానసిక హింస క్రిందకి ఎలాంటి విషయాలు వస్తాయి అంటే, మనం సాధారణంగా చూస్తూ ఉంటాం అనమాట. నువ్వు ఆ పని చేయకపోయినావంటే నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పేసి బెదిరిస్తూ ఉంటారు అనమాట. అంటే యథాలాపంగా అనే మాట కాదు, తీవ్రమైన ఆత్మహత్య చేసుకుంటాను అనేటటువంటి బెదిరింపులు. ఇది మానసిక హింస కిందకు వస్తుంది. లేకుంటే ఒకరికి ఇష్టమైన వ్యక్తులకు హాని చేస్తామని చెప్పేసి బెదిరిస్తారనమాట. ఇది చేయకపోయామంటే మీ అమ్మను, మీ నాన్నను బ్రతకనివ్వను అని అంటారు. లేకుంటే ఆడవాళ్లకు ఎక్కువగా పాపం వాళ్ళకు పిల్లలంటే వాళ్ళకి చాలా ప్రేమ అనమాట. భార్య ఏదైనా పని చేయకపోతే పిల్లలు బాగా చావబాస్తారు. కొట్టినప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళకి ఏదైనా కావాలంటే ఆ భార్య భయపడి ఆ పని నిర్వర్తిస్తుంది అనమాట. తర్వాత ఈ సోదరి అడిగినట్లు కొంతకాలం పాటు నిరంతరాయంగా అవిచ్ఛిన్నంగా మాట్లాడకుండా ఉంటే కోల్డ్ వార్ అంటారు దీన్ని అనమాట. ఇది అన్నిటికన్నా హింస అనమాట. ఇంకా తిట్టవద్దు, కొట్టవద్దు, ఏమి చేయక్కర్లేదు, మాట్లాడకుండా మౌనం వహిస్తే వాళ్ళు చిత్రమైన నరకానికి లోనవుతారు. కాబట్టి ఇది మానసిక హింస కిందకు వస్తుంది. కాబట్టి ఆవిడ విడాకులు వేసుకునేటటువంటి అవకాశం పుష్కలంగా ఉంటుంది. ఎందుకు మాట్లాడట్లేదో, ఎలా మాట్లాడట్లేదో రుజువు చేసుకోవాలి. అతను మళ్ళీ కౌంటర్ వేసుకున్నప్పుడు మాట్లాడకపోవడానికి కారణాలు కూడా చెప్పుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మానసిక హింస అంటే కొంతకాలంగా మాట్లాడకుండా ఉండటం కూడా మానసిక హింస కూడా కారణమవుతుంది. ఇంకోటి చెప్పారు ఈ విడాకులకు సంబంధించిన విషయంలో, ఇటీవల కాలంలో మన సమాజంలో కొన్ని కల్ట్స్ ఏర్పడుతున్నాయి. కొన్ని సంస్థలు వాళ్ళ రూల్స్, రెగ్యులేషన్స్, ఆ సంస్థలను అనుసరించేటటువంటి వ్యక్తులు ఉంటున్నారు. ఆ పేరు కూడా చెప్పబడింది మన చట్టంలో. బ్రహ్మకుమారి మతాన్ని ఆశ్రయించినప్పుడు అక్కడ ఏం చెప్తారంటే భార్యాభర్తలను కూడా సోదరి సంబంధం మీది అని చెప్తారనమాట. ఆ బ్రహ్మకుమారి మతాన్ని ఎవరన్నా ఆశ్రయిస్తూ ఫాలో అవుతూ, అంటే అది వాళ్ళ మతానికి, వాళ్ళ సిద్ధాంతం వాళ్ళది, దాని గురించి మనము క్రిటిసైజ్ చేయడం కాదనమాట. చట్టంలో చెప్పబడినటువంటి విషయము. ఆ మతాన్ని అవలంబించి వాళ్ళు భర్తతో సంసార జీవితం చేయని పక్షంలో, భర్తతో భార్య కానీ భార్యతో భర్త కానీ సంసార జీవితంలో ఉండని పక్షంలో అది కూడా మానసిక హింస కింద అవుతుంది. కాబట్టి ఇంత చక్కగా మానసిక హింస గురించి ఎలాబొరేట్గా దాంట్లో డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి ఈ విషయాలని కూడా గమనించుకోవాలి. దాన్ని ఆధారంగా చేసుకొని, మౌనం అన్న దాన్ని ఆధారంగా చేసుకొని అది కూడా మానసిక హింస అని చెప్పేసి ఆవిడ కోర్టును ఆశ్రయించి విడాకులు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ సఖీ రాసిన సంస్థకి చక్కటి సలహాల సూచనలు అందించారు. ధన్యవాదాలు మేడం. సుమారు 20 ఏళ్ల కిందట బీజింగ్లో ఐక్యరాజ్య సమితి స్త్రీ పురుషుల సమానత్వం కోసం కృషి చేద్దామని నిర్ణయం తీసుకుంది. కానీ ఇప్పటికీ అది నిర్ణయం లాగానే ఉంది తప్ప ఏ దేశంలోనూ అమలవుతున్నట్లు కనిపించటం లేదు. ఫ్రాన్స్ దేశంలో మహిళ 25 కిలోల కంటే ఎక్కువ బరువు మోయడానికి అనర్హురాలు. అంటే ఆమె అంతకంటే తక్కువ బరువు మోసే ఉద్యోగాలే చేయాలన్నమాట. ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, సిరియా, ఈజిప్ట్ లాంటి కొన్ని దేశాల్లో మహిళలు భర్త అనుమతి లేకుండా పాస్పోర్టుకు కూడా దరఖాస్తు చేసుకోకూడదు. ఇక రష్యా విషయానికి వస్తే పేరెంటల్ సెలవుల కోసం ప్రత్యేకంగా రష్యాలో చట్టాలు ఏవీ లేవు. అలానే కొన్ని రకాల ఉద్యోగాల్లోకి మహిళల్ని అనుమతించటం లేదు కూడా. ఇలా ప్రపంచ దేశాల్లో గొప్ప దేశాలుగా చెప్పుకునే వాటిలోనే స్త్రీల పరిస్థితి దుర్భరంగా ఉంది. ఇదే విషయం గురించి ఇంకా మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూసిన తర్వాత. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది. మరి ముందుగా ప్రసన్న గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం ప్రసన్న గారు. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మల్కాజ్గిరి, నేరేడ్మెట్ నుంచి. ఓకే, ఏం చేస్తుంటారు? హోమ్ మేకర్. మరి ఈరోజు మా సకుల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? బ్రెడ్ బుల్లెట్స్. బ్రెడ్ బుల్లెట్స్, మో బుల్లెట్స్. సో మరి కావాల్సిన పదార్థాలు చెప్తారా? సరేనండి, చెప్పండి. ఆయిల్, ఆలూ బాయిల్డ్, బ్రెడ్ పౌడర్, సాల్ట్,
బ్రెడ్ స్లైసెస్, ఆనియన్స్, టొమాటో సాస్, పసుపు, మిర్చి, పచ్చి బఠానీ పేస్ట్, నిమ్మరసం, కొత్తిమీర. ప్రసన్న గారు, కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా, ముందుగా ఏం చేయాలి? ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టాలి. ఓకే. అనితో ముందుగా ఆయిల్ వేయాలి. ఓకే. ఆనియన్స్ వేసుకోవాలండి. స్పూన్ ఇస్తాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ ఫస్ట్ ఆనియన్స్ వేసుకున్నాం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత. అంటే ఇప్పుడు దీన్ని మనం కర్రీలా ప్రిపేర్ చేసుకోవాలా? అవునండి, స్టఫింగ్. ఓకే. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. ఓకే. సో ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు తర్వాత సాల్ట్. నెక్స్ట్ ఆలు బాయిల్డ్. ఓకే. బాయిల్ చేశారు అండ్ మ్యాష్ చేశారు. అది ఆలు మ్యాష్ చేశాను. ఓకే. సో ఇలా జస్ట్ ఆలుని వాటర్ లో బాయిల్ చేసి స్మాష్ చేశారు. ఓకే. సో దీన్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలా? అవునండి. పచ్చి బఠానీ పేస్ట్ వేసుకోవాలండి. ఓకే. బఠానీలు కూడా మామూలుగా వాటర్ లో ఉడికించేసి స్మాష్ చేసుకున్నాం. అవునండి. బాగా మనకు మొత్తం పసుపు సాల్ట్ పట్టేలాగా కలిపేసుకోవాలి కదా? అవునండి. నెక్స్ట్ కొత్తిమీర వేసుకోవాలండి. ఓకే. సో కొత్తిమీర కూడా వేసుకున్నాం. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక నిమ్మరసం పెట్టుకోవాలి. ఓ, సో అయిపోయిందా మరి? ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దామా? సరే. సో ఇది చల్లారాలి. కొంచెం టైం పడుతుంది నిమ్మరసం పిండుకోవడానికి. అవునండి. ఈ లోపు మనకి ఏదైనా ప్రాసెస్ ఉందా? నెక్స్ట్ డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకోవాలండి. ఓకే. సో వేసేయమంటారా ఆయిల్? ఆయిల్ హీట్ ఎక్కాలి కదా మనకు? అవునండి. ఈ లోపు ఏం చేయాలి మనం? బ్రెడ్ స్లైసెస్ని వాటర్లో డిప్ చేసి అది కర్రీ పెట్టుకొని ఫ్రై చేయాలి. ఓకే. స్టఫింగ్ చేసుకొని అన్ని రెడీగా పెట్టుకోవాలి. సో మీకు వాటర్ కావాలా? ఇది ఇవ్వనా బౌల్? సో బౌల్ ఇచ్చాను కదా, వాటర్ వేయండి. బ్రెడ్ స్లైసెస్ ఇందులో ముంచి కార్నర్స్ అన్ని కట్ చేసేసాను. కట్ చేసేసాను. ఓకే. బ్రెడ్ స్లైసెస్ ని వాటర్ లో డిప్ చేసుకొని వాటిని ప్రెస్ చేయాలి. అన్ని ఇంతేనా? అన్ని స్లైసెస్ అన్ని ఇంతేనండి. వాటర్ తీసేసేయాలి. స్టఫింగ్ ది కర్రీ రెడీ అయింది కదండి. చల్లారాక దీంట్లో నిమ్మరసం పిండుకోవాలి. ఓకే. పిండి. సో బాగా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని నిమ్మరసం పిండిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏంటండి? బ్రెడ్ స్లైస్ లో స్టఫ్ చేయాలండి. కొంచెమే కదా, స్లైసెస్ మనకు చిన్నగా ఉన్నాయి కాబట్టి. అవునండి. కావాలంటే మనం పెద్ద పెద్దవి కూడా చేసుకోవచ్చండి. ప్లేట్ మన ప్లేట్. నెక్స్ట్ ఈ స్టఫింగ్ చేసిన బ్రెడ్ బుల్లెట్స్ ని మనం బ్రెడ్ పౌడర్ తో డిప్ చేసుకోవాలి. డిప్ చేసుకోవాలండి. సో మొత్తం బాగా డిప్ అయ్యాలి. సో అన్నింటినీ కూడా ఇలాగే బ్రెడ్ పౌడర్ లో డిప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ కూడా హీట్ ఎక్కింది కదా, వేద్దామా?
సో ఇవి మనకు బ్రౌన్ కలర్ లో వచ్చేయాలి మొత్తం. అవునండి, బ్రౌనిష్ కలర్ వస్తుంది. సో మనకి ఎంత టైం పట్టొచ్చు ఫ్రై అవ్వడానికి? ఒక 3 minutes పడుతుంది. ఒక 3 minutes. ఓకే. సో ప్రసన్న గారు కలర్ వచ్చాయి కదా? అవునండి, తీసేద్దామా? తీసేద్దాం. తీసేయండి. ప్లేట్ అంతే గారు, సర్వింగ్ ప్లేట్ ఇస్తారు. ఓకే. అనిత గారు, బ్రెడ్ బుల్లెట్స్ రెడీ అండి, టేస్ట్ చేసి చెప్పండి. చూసారు కదా సకులు, ప్రసన్న గారు తయారు చేసిన బ్రెడ్ బుల్లెట్స్ రెడీ అయిపోయాయి. మరి వీటిని టేస్ట్ చేసే ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీ అందరి కోసం. బ్రెడ్ బుల్లెట్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పచ్చి బఠానీ పేస్ట్, ఉడికించిన ఆలు, పసుపు, ఆయిల్, నిమ్మరసం, టొమాటో సాస్, సాల్ట్, కొత్తిమీర, బ్రెడ్ పౌడర్. బ్రెడ్ బుల్లెట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులో ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించి మ్యాష్ చేసిన ఆలు, బఠానీ పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకొని చివరగా కొత్తిమీరను కూడా వేసుకుని చల్లార్చుకోవాలి. ఈ లోపు బ్రెడ్ స్లైసెస్ ని వాటర్ లో డిప్ చేసి వాటర్ మొత్తం తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ముందుగా తయారు చేసిన కర్రీలో నిమ్మరసం పిండుకొని బ్రెడ్ స్లైసెస్ లో స్టఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి డీప్ ఫ్రై కి ఆయిల్ వేడి చేసుకుని తయారు చేసిన బుల్లెట్స్ ని బ్రెడ్ పౌడర్ లో డిప్ చేసి ఆయిల్ లో డీప్ ఫ్రై చేసి టిష్యూ పేపర్ లోకి తీసుకుని ఎక్సెస్ ఆయిల్ పోయాక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని టొమాటో సాస్ తో గార్నిష్ చేస్తే ఎంతో రుచికరమైన బ్రెడ్ బుల్లెట్స్ రెడీ. బ్రెడ్ బుల్లెట్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. ఎలా ఉన్నాయండి? ఫెంటాస్టిక్ అండి, చాలా యమ్మీగా. టమాటా కెచప్లో తింటే అయితే ఇంకా సూపర్గా అదిరిపోయాయి. మరి ఇంత మంచి వంటకాన్ని మా సకలందరికీ పరిచయం చేసినందుకు మీకు ప్రజ్ఞా శారీస్ దిల్సుఖ్ నగర్ వారి గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదా సకలు, ప్రసన్న గారు తయారు చేసిన బ్రెడ్ బుల్లెట్స్ చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఏవైనా వెరైటీ వంటకాలు తెలిస్తే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 040-2355-6540 నంబర్కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇది ఈనాటి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం. కొన్ని దేశాల్లో మహిళలు పెద్ద పెద్ద పరిశ్రమల్లో పనిచేయడానికి ఆయా దేశాల చట్టాలే అంగీకరించడం లేదు. ఇలా 41 దేశాల్లో పరిశ్రమల్లో పనిచేయడానికి స్త్రీలకు అనుమతి లేకపోతే 29 దేశాల్లో స్త్రీలు రాత్రిపూట ఉద్యోగం చేయకూడదనే నిషేధం ఉంది. ప్రతి దేశంలో మహిళల ఉద్యోగం, దైనందిన జీవితాలకు పరిధులు విధిస్తూ పలు రకాలైన చట్టాలు పనిచేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా మరో విషయం ఏమిటంటే 18 దేశాల్లోని మహిళలు భర్త అనుమతి లేనిదే ఉద్యోగానికి కూడా వెళ్ళకూడదు. ఒకవేళ స్త్రీ ఏదైనా సొంత పరిశ్రమ పెట్టుకోవాలన్నా, సొంత ఉపాధిని పొందాలన్నా ఫైనాన్స్ కంపెనీల నుంచి రుణం తీసుకోవడం సర్వసాధారణం. కానీ 10 దేశాల్లో ఇందుకు సంబంధించిన డాక్యుమెంటేషన్ కూడా సంపాదించలేని స్థితిలో నేటి అత్యాధునిక స్త్రీ ఉంది. మనం ఇలాంటి ప్రపంచ యువనికపై నిలబడి మహిళ అభివృద్ధి సాధించింది అని చెప్పుకోవడం ఎంత సిగ్గుపడే విషయమో ఆలోచించండి. మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ కార్యక్రమం చూసేయండి. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో ఉన్నారు అన్సూయ గారు. వారితో మాట్లాడి మన సకలందరికీ ఏం నేర్పించిపోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. సో ఈ రోజు మా సకలందరికీ ఏం నేర్పించిపోతున్నారు? నేను పూసలతోనే ఫ్లవర్ పాట్ చూపిస్తున్నాను. పూసలతో. ఓకే, మరి దానికి కావాల్సిన వస్తువులు చెప్తారా? గోల్డ్ బీడ్స్, కలర్ బీడ్స్, ప్లాస్టిక్ థ్రెడ్, సిజర్. సో సకలు కావాల్సిన వస్తువులు చూసారు కదా. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. సో ఏం చేయాలండి? ముందు కలర్ బీ ఒక వైర్, ముందు వైర్ మనకి ఎంత కావాలో కట్ చేసుకుంటాము. ఓకే, వైర్ కట్ చేసుకొని ఈ వైర్ లో నెంబరింగ్ ఉంటుందా అండి? నెంబర్ ఉంటుందమ్మా. ఇది 70 నెంబర్. 70 పూసల సైజ్ బట్టి, లావు పూసలు అంటే 70 తీసుకుంటాం, సన్న పూసలు అంటే 40 నెంబరింగ్ ఉంటాయి పూసలకి. ఓకే, మనకి ఎంత కావాలో వైర్ కట్ చేసుకుంటాం. ఓకే, అంటే చిన్న సైజ్ పార్ట్ అండి. ముందు ఒక వైర్ తీసుకుంటాం. వైర్ తీసుకొని ముందు బేస్ వెళ్దాం. బేస్ ముందర బేస్కి 8 పూసలు వేసుకోవాలి. ఓకే, 8 3 మనకి ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. ఓకే, నేను రెడ్ తీసుకున్నాను. ఓకే, 8 పూసలు తీసుకున్నాను.
పూసలోంచి వైరు ఇలా క్లోజ్ చేయాలి. ఇలా 8 పూసలు వేసుకున్నాము, ఒక పూసలోంచి క్లోజ్ చేస్తాం. సో 8 పూసలు ఎక్కించిన తర్వాత లాస్ట్ పూస నుంచి బయటకి తీసుకొస్తే అది లాక్ అయిపోతుంది. ఇప్పుడు ఒక పూస ఉంది కదా, ఇప్పుడు ఇంకో 4 పూసలు వేస్తాం. మొత్తం రింగ్ అంతా 5 పూసలు వేసుకోవాలన్నమాట. బేస్ ఒక పూస ఉంది కాబట్టి ఇప్పుడు 4 పూసలు వేస్తున్నాం. ఓకే, సో మన స్టార్టింగ్ మాత్రమే 8 పూసలు వేసుకున్నాం. ఆ 8 పూసలు ఆల్రెడీ ఒక పూస నుంచి మనం వైర్ తీసుకున్నాం కాబట్టి ఆ పూస ఉంది. ఇప్పుడు ఒక 4 పూసలు సరిపోద్ది. ఇలా వచ్చింది కదా, ఇప్పుడు ఈ కింద వైరు ఈ పక్క పూసలో నుంచి తీయాలి ఇలాగా. అటు సైడ్. ఓకే, అంటే మనం 8 పూసల్లో ఒక పూసతో స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఆ పక్క పూస నుంచి మళ్ళీ ఇప్పుడు 5 పూసలు రావాలి కదా, మెయిన్ 5 పూసలు రావాలి. ఇప్పుడు ఇవి 2 వచ్చాయి కాబట్టి ఇప్పుడు 3 పూసలు వేసుకుంటాం. ఓకే, చుట్టూ కూడా అలాగే రావాలి. స్టార్టింగ్ 4 వస్తాయి వేస్తాం. సో ఈ మెయిన్ రౌండ్ నుంచి మిగిలిన చుట్టూ రావాలి. ఇదంతా క్లోజ్ చేసుకోవాలి ఇలాగా. అంటే ఇది ఇప్పుడు ఎంత సైజ్ అండి? ఇది కింద సేమ్ చిన్నది వస్తుంది. మన పూసను బట్టి సైజ్ పెరుగుతుంది. ఇప్పుడు ఈ సైజ్ వేసాం కాబట్టి మేము చిన్నది వస్తుంది. పెద్ద పూసని పెద్ద పాటు వస్తుంది. ఈ 8 పూసలు కవర్ చేసేయాలి. ఇలా కవర్ చేస్తే మీకు ఒక చుట్టూరు ఒక రౌండ్ తయారవుతుంది బేస్. ఓకే, బేస్ తయారు చేసాక తర్వాత మీద ఇప్పుడు 4 పూసలు వేస్తామట. 4 పూసలతోనే మీకు టర్నింగ్ పాయింట్ వస్తుంది, మీకు షేప్ వస్తుంది మీకు పార్ట్కి. ఓకే, సో ప్రతిసారి ఏం చేస్తారంటే మీరు లాస్ట్ పూసలోంచి మళ్ళీ వైర్ వెనక్కి తీసుకుంటే అది లాక్ అయిపోతుంది. ఈ 3 పూసలు ఉన్నాయి కదా, ఇప్పుడు 2 పూసలు వేసి లాక్ చేస్తాం. కంప్లీట్ అయిపోయింది కింద. ఓకే, ఇప్పుడు 5 వేస్తాం కదా, ఇప్పుడు 4 పూసలు వేస్తాం. స్క్వేర్ వస్తుంది మనకి. ఓకే ఓకే, సో ఇది మొత్తం ఇలా కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఒక పూస ఉంది కదా, ఇప్పుడు 3 పూసలు వేస్తాం. 3 పూసలు ఒక స్క్వేర్ వస్తుంది మనకి. ఇది చక్కగా ఈ కౌంటింగ్ ఒకటి చూసుకొని జాగ్రత్తగా అల్లుకోవాలంటే ఏ పోస్ నుంచి ఏంటి అనేది చూసుకుంటూ ఉండాలి. ఈ లెక్క మట్టి అలాగే ఉండాలి. లెక్క మారిందంటే కొంచెం షేప్ మారిపోతుంది మనకి. ఇప్పుడు 4 వేస్తాం చూసారా, 4 వేస్తాం మళ్ళీ సేమ్ అలాగే. సో ఇప్పుడు కూడా మొత్తం రౌండ్. ఓకే, మనకి అంతే ఉంటాయి. ఈ రౌండ్ అంతా మనం అల్లుకోవాలి. ఇప్పుడు 3 వేస్తాం కదా, ఇప్పుడు 2 వేస్తాం. ఆల్రెడీ 2 ఉంటాయి కాబట్టి 2 చాలు. సో ఇది కూడా ఇలా అల్లేసుకోవాలా? మొత్తం ఈ కంప్లీట్ అంతా అల్లియాలి. ఇదంతా ఇలా కలిసాక మళ్ళీ మీదన ఈ లైన్ కంప్లీట్ అయిపోతుంది కదా, మళ్ళీ మీదన 4 వస్తుంది, మళ్ళీ 5 పూసలు వస్తాయి అన్నమాట. అంటే మనం ఏ షేప్ కావాలో ముందే అనుకుని దాని ప్రకారం మనం ఆ పూసలను ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి. ఓకే ఓకే, నేను ఇలా గల్లింది ఉంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫినిష్ అయిపోయింది. ఓకే ఓకే, సో ముందు మనం 8 పూసలు వేసాము. సో 8 తర్వాత ఇలా 5 వేసాం. 5 వేసి ఇలా వచ్చింది. దీని తర్వాత మనం 4 వేసాం. 4 తో మళ్ళీ ఒక రౌండ్ చేసుకోవాలి. సో రౌండ్ చేసిన తర్వాత మళ్ళీ ఎన్ని వేసారు? 5 వేసాం. ఇక్కడ 5 వేసాం కదా, 6 వేసాం. ఓకే, ఇలా కంప్లీట్ చేసుకోవాలండి. ఓకే, ఇంకోటి ఉంది చూపిస్తాను. ఓకే, ఇలాంటివి మీరు చేశారా? చూపించండి. ఇంకోటి అంజలి, షేప్ చెప్పాను కదా ఈ పూసలు. ఓకే, 4 వేసాను ఇలాగా. ఓకే, సో మీరు ఇలా కావాలంటే ఇంతకుముందు మనం చెప్పాం కదండి 4 అలా మనం ఇంకా ఇవంతా ఒకటేలాగా అల్లుకోవాలి. సో ఏదన్నా మనం అల్లుకునే దాన్ని బట్టి ఉంటుంది, మనకి ఏ షేప్ కావాలనేది డిసైడ్ చేసుకోవాలి. సో ఇది కూడా మీరు ముందు అల్లినట్టే కాకపోతే మొత్తం పూసలు క్రిస్టల్స్ లేకుండా. ఓకే, టీపా మీద ఇలా పెట్టుకుంటే. అండ్ ఇవి కూడా పేపర్ వెయిట్ లాగా సేమ్ అల్లికాను. పేపర్ 8 పూసలు వేసాను ఇలాగా, పేపర్ వెయిట్ లాగా పెట్టుకోవచ్చు. శాన్సీ గారు చక్కగా పూసలతో ఫ్లవర్ పాట్స్ ఎలా చేసుకోవాలని చెప్పి ఈరోజు మా సకలందరికీ చూపించారండి. ధన్యవాదాలు. చూసారు కదా సకలు, ఇది ఇవాల్టి చూడండి చేయండి. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి, నమస్తే.
గృహహింస మన దేశంలో సర్వసాధారణమైపోయింది. బయటకు రాని ఎన్నో విషయాలు దీనిలో దాగి ఉన్నాయి. 46 దేశాల్లో ఇప్పటికీ గృహహింసకు వ్యతిరేకంగా చట్టాలు లేవు అంటే మీరు నమ్మగలరా? కానీ ఇది నిజం. మరో నమ్మలేని నిజం ఏమిటంటే ఇప్పటికీ 41 దేశాల్లో స్త్రీలపై జరిగే లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఎలాంటి చట్టాలు లేవు. అయితే మహిళల రక్షణ కోసం అన్ని చట్టాలు ఉన్నాయని చెప్పుకుంటున్న దేశాల్లో సైతం స్త్రీ పురుషులకు సమాన వేతనాలు లేవు. ఇదంతా ఆలోచిస్తుంటే స్త్రీలు ఇంకా ఎంత అనాగరిక సమాజాల్లో బతుకుతున్నారో అర్థమవుతుంది. ఈ ప్రభావం అంతా స్త్రీల మీదే కాదు, తర్వాత తరాల మీద కూడా పడుతుంది. ఆయా దేశాల పురోభివృద్ధి మీద, సాంస్కృతిక జీవన విధానం మీద కూడా చెప్పలేనంత చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే మార్పు రావాలని కోరుకుందాం. మీరేమంటారు? సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.